ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనము అపొస్తల కార్యముల నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం కదండి. అపొస్తల కార్యములకు ఇంకొక పేరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చరిత్రలో చేసిన అనేక అద్భుతాలను, ముఖ్యంగా ఆది సంఘమును ఏ విధంగా దేవుడు ముందుకు నడిపించాడు, ఆ యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఈ పుస్తకంలో లోతుగా ధ్యానం చేస్తే మనకి అర్థమవుతుంది. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 9 నుంచి 25 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి కొన్ని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 14, 15, 16 వచనాలు చదివి వినిపిస్తాను. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవల్లని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున ఆ బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. చదివిన వాక్యమును ఆ దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా పరిశుద్ధాత్మ సమరయల మీదకు వచ్చుట. హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ సమరియా అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే సమరయులు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించారు. వారు యేసు ప్రభుని అంగీకరించారు. ఆ వార్త అపొస్తలులకి వచ్చినప్పుడు యెరూషలేము సంఘము పేతురు మరియు యోహానులను వారు పంపినట్లుగా మనం చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ వచ్చి సమరయులను నింపుమని వారు ప్రార్థన చేశారు కదండి. 2 అపొస్తలులు పరిశుద్ధాత్మ తమ పైకి రావాలని వారు ప్రార్థించారు. ఈ దృశ్యాన్ని చూస్తున్న ప్రతి వ్యక్తి, ముఖ్యంగా సీమోను డబ్బుకు బదులుగా తమ అధికారాన్ని ఇవ్వమని అపొస్తలులను కోరినప్పుడు పేతురు చాలా కోపగించాడు. ఈ విషయాన్ని మనం చదివినప్పుడు, ఈరోజు వాక్య భాగాన్ని చదివితే ఈ విషయాలన్నీ కూడా సారాంశంగా మనం చూడగలుగుతాం. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. ముఖ్యంగా 14 నుంచి 15 వచనాలు. సనాతన ధర్మము, ముఖ్యంగా అంటే పురాతనమైన ధర్మాన్ని అంటుపట్టుకొని ఉన్న యూదులకు మరియు సమరయులకు చాలా సన్నిహితంగా ఉన్నప్పటికీ దూరంగా ఉన్నట్లనే వారు భావించేవారు. ఏది ఏమైనప్పటికీ యెరూషలేము మరియు సమరయ వారి సుదీర్ఘమైన విరుద్ధము కదండి. సమరయులకి యూదులకి ఒకలాంటి విరుద్ధము, ఒకరినొకరు మాట్లాడుకోరు. వారిని చాలా అంటరాని వారిగా యూదులు చూస్తారు సమరయులను. ఈ విషయం మనము అర్థం చేసుకోవాలి. ఈ యొక్క చరిత్ర మనం చూసినట్లయితే ఇద్దరి మధ్య ఘర్షణలు తప్ప ఒక స్నేహం అనేది లేదు. ఈ విషయాలు మనం చూడగలుగుతాం. అయితే ఘర్షణల చరిత్రను తొలగించడము ప్రారంభించబడింది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించి మరియు పరిశుద్ధాత్మలో ఒక సంఘంగా పునర్జన్మను వారందరూ కూడా పొందగలిగాయి. ప్రియమైన వాళ్ళ విషయాలు మనం ఆలోచించాలి. సువార్త యొక్క నిజమైన శక్తి, శాంతి, సమాధానం రెండు కలిగి ఉండడానికి మనం చూడగలం. సీమోను కోరుకున్న శక్తిలో లేదు. సీమోను తన స్వార్థం కోసం ఆ శక్తిని కోరుకున్నాడు. ఈరోజు విషయాలన్నీ కూడా మనం ఆలోచించేద్దాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తే అనేకమైన సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 18 నుంచి 24 వచనాలు. సీమోను తాను పరిశుద్ధాత్మ శక్తిని కొనుగోలు చేయగలనని ఆయన అనుకున్నాడు. పేతురు అతనిని తీవ్రంగా మందలించాడు. దేవుని శక్తిని పొందే మార్గము పశ్చాత్తాపము చెందడం కదండి.
దేవుని శక్తిని ఏ విధంగా పొందగలుగుతామంటే మనం పశ్చాత్తాపడి యథార్థంగా దేవుని యొక్క ఆయన శక్తిని మనం కోరినప్పుడు దేవుని క్షమాపణ కోరడము మరియు ఆయన ఆత్మతో నింపబడటం, పశ్చాత్తాపము మరియు క్రీస్తుని రక్షకునిగా విశ్వాసించడం ద్వారా మాత్రమే వీటిని పొందవచ్చు. ఈరోజు విషయాలు మనం ఆలోచన చేద్దాం. పశ్చాత్తాపం పొందుతాం, యథార్థంగా దేవుని ఎదుట మనము ఉండుట, ఇది దేవుడు మనకిచ్చే శక్తి. ఆలోచన చేద్దాం, పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఇప్పటి వరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. నీ శక్తిని, నీ ఆత్మను పొందడం కేవలం మాలో కలిగిన పశ్చాత్తాపం, నీ వాక్యమును అంగీకరించడం వల్లనే జరుగుతుందనే సత్యాన్ని మాతో మాట్లాడ. దాన్ని బట్టి వందనాలు. వాకు పెట్టిన ప్రతి ఒక్కరిని అభిషేకించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్టయితే మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనను గాక. ఆమేన్.